చెప్పండి, ఇది నా ప్రేమ? పబ్లిక్ గా 10 మందిలో బజార్ అమ్మాయిలతో తిరిగిపోతూ అతన్ని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అతనితో నటించాలా? హే చిత్ర, ఇక్కడున్నావా? సీ దిస్, సచ్ ఎ ఫెంటాస్టిక్ బుక్. దీనికోసం యుఎస్ లో కూడా ఎంత ఎతికానో తెలుసా? అలా తెల్లబోయి చూడాల్సిన అవసరం లేదు. ఈయనే నా బావ, పేరు రాజ్. హాయ్, హలో, నైస్ టు మీట్ యు. ఐఎమ్ సుబ్బు, ఫిల్మ్ డైరెక్టర్. వావ్, మాకు ఏదైనా రోల్ ఉంటే చెప్పొచ్చు కదండి. తప్పకుండా, కానీ మీ ఫియాన్సీకి హీరోయిన్ రోల్ ఇస్తానంటే కాదంటుంది. కొంచెం మీరైనా చెప్పండి. ఇజ్ ఇట్? కమాన్ చిత్ర, ఏంటిది? ఎంతో మంది అమ్మాయిలు కలలు కంటున్న అవకాశం నీకొస్తుంటే కాదంటావా? లుక్, ఎలాగో మన పెళ్లి అయిపోతుంది, తర్వాత ఇలాంటివన్నీ కుదరవు. ఈ ఒక సినిమా చేస్తే లైఫ్ లో మెమరబుల్ గా ఉండిపోతుంది. అసలు సంగతి నీకు తెలీదు? ఏమీ తెలియని అవసరం లేదు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆఫర్. కమాన్ చిత్ర, సే yes. కానీ మా అన్నయ్య ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పుకోను. మరి నేను ఎలా తప్పుకోను? తప్పుకునే ఛాన్సే లేదు, ఎందుకంటే నువ్వు చేసిన తప్ప లాంటిది. ఏ వినోద్ వర్మ, ల్యాండ్ లీజ్ పూర్తయి రోజులు గడుస్తున్నా నా ఫీజు పంపనే లేదు. అది కాదు సార్, నాకు ఇంకో 4 రోజులు టైం ఇస్తే మీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ క్లియర్ చేస్తాను. ఈ రోజు డబ్బులు ఇచ్చావా సరే సరే, లేకపోతే ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. అది కాదు సార్, సార్ నువ్వెందుకురా వచ్చావు ఇక్కడికి? నేను ఆల్రెడీ ఇక్కడ బ్లాక్ చేసి పెట్టాను కదా. అబ్బా మీరు ఉండండి సార్. ఉన్నానుగా. చేయండి సార్ ప్లీజ్. చంద్ర గారు, మీకు కావాల్సింది డబ్బేగా. ఇతని ఊ అనమనండి, ఆ డబ్బు నేను మీకు ఇస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊ అనక నో అంటే అది ఇదిగోండి, నా 2వ సినిమా మీతోనే తీస్తాను. ఇంతకీ 2 ఎంతలు వసూలు చేసుకుంటాను. చూద్దాంలే. నువ్వు డబ్బులు ఇచ్చావు సరే, కరెక్ట్. ఆయన తీసుకున్నాడు సరే, పర్ఫెక్ట్. దానికి నేను ఒప్పేసుకుంటాను అనుకున్నావా? పోరా. అరే ఒప్పుకో బావా, ఒక హీరోయిన్ పెళ్లి చేసుకున్నానని అందరితోటి చెప్పుకుంటాను. అది కాదు బావా, సినిమాలో హీరో ఆ గురుగాడు. నాకంతా తెలుసు. అయినా ఇద్దరు విరోధులు పెట్టుకుని నేనేం సినిమా తీస్తాడో నాకైతే అర్థం అవట్లేదు. ఆ తెప్పులేవో నేను పడతాను, కానీ ముందు ఈయన చేత ఒప్పించండి. అరే నేను మాటిస్తున్నానండి ఈయన తరపున. మా చిత్ర మీ సినిమాలో అది కాదు హీరోయిన్. ఓకేనా? ఏంటి బావా ఇది? థ్యాంక్ యూ వెరీ మచ్. అరే ఎందుకు బావ కంగారు పడతావు? నాకు అమెరికా నుంచి మెసేజ్ వచ్చింది, ఢిల్లీలో ప్రాజెక్ట్ అటెండ్ అవ్వాలి. అది ఫినిష్ అవడానికి ఎలాగో 1 మంత్ పడుతుంది. ఈలోగా తిని షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంక ప్రాబ్లం ఏంటి? ఇంకా ప్రాబ్లం ఏముంది? ఏం లేదు. అయితే వచ్చిన వెంటనే డైరెక్ట్ గా పెళ్ళి అంటాం. ఓకే సరే, అలాగే కానిద్దాం. వెళ్దామా? యా. ఓకే బాయ్స్, రిలాక్స్, రేపు కలుద్దాం.